ఏమిటి స్టేషన్ లో మేఘాలు వస్తున్నాయి, వెనకాలే నారద మహర్షి వస్తున్నాడేమో. 284 పోలీసు ఉండి స్టేషన్ లోనే సిగరెట్ కాలిస్తావా? పోలీసులు ఏ పని చేసినా స్టేషన్ లో చేస్తేనే బాగుంటుంది. ఏ పని చేసినా సెల్లో చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంటికంటే గుడి పదిలం కొందరికి, గుడి కంటే స్టేషన్ పదిలం అందరికి. బాబా ఎలా ఉంది నాలేది? ఇప్పుడే అర్థమైంది ఆత్రేయ గారు ఎందుకు చనిపోయారని. నిన్ను ఏంటి లోపల గొడవనే పెట్టుకున్నావా? వెళ్ళండి అయ్యా. కానిస్టేబుల్ వయసు వచ్చిన మనిషి చేసే పరిణా ఇది? వయసా? నా వయసు ఎంత? జస్ట్ 24. 25. 24. రామయ్య గారు. ఎస్ మేడం. 24. ఏంటి గొడవ? ఏమి లేదు మేడం, శ్రీకాకుళం నుంచి ఈ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అయ్యి ఇవాళ ఇక్కడికి వచ్చాడు. రాగానే వయసు అబద్ధం చెప్తున్నాడు. 24. 25. 25. అదేంటి రామయ్య గారు, ఇతని వయసు మీకు ఎలా తెలుసు? ఈయన పుట్టింది 1965 ఏప్రిల్ 1 అండి. ఆ రోజు అందరూ నన్ను ఏడిపించారండి. ఏప్రిల్ 1 కదా, పుట్టింది బిడ్డ కాదరా, నీకు పుట్టింది ఫూల్ రా అని ఏడిపించారండి. అంటే ఇతను మా అబ్బాయి. హలో సార్, ఇప్పుడే వచ్చేస్తున్నాను సార్. Come on, Miss Vijaya. గుడ్ మార్నింగ్ సార్. Morning. Take your seat. పర్లేదు సార్. Would you like to have some tea or నో coffee? థ్యాంక్స్. Miss Vijaya, నేనెప్పుడు ముఖ్యమైన బాధ్యతల్ని ఎవ్వరికీ అప్పగించను. I will see to myself. అంటే కింద ఆఫీసర్ సిన్సియారిటీ మీద నమ్మకం లేక కాదు, వాళ్ళ సమర్థత మీద నమ్మకం లేక. నీ సమర్థత మీద నమ్మకం ఉండే ఇప్పుడు నేను పిలిచింది. నీకు ఒక ఇంపార్టెంట్ కేస్ అప్పగిస్తాను. థ్యాంక్ యూ సార్. ఐల్ ట్రై మై బెస్ట్. ఈ సంవత్సరం మార్చ్ 27న కొతారి కాంప్లెక్స్ లో ఒక హత్య జరిగింది. హంతకుడి ఆచూకీ దొరకలేదు. కానీ ఈ మర్డర్ అతనే చేసే అవకాశం ఉందని ఒక వ్యక్తిని మేము అనుమానిస్తున్నాం. We don't know whether he is the real culprit or not, but we are suspecting him. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు అతన్ని ఎందుకు అనుమానిస్తున్నారు సార్? Sit down. హత్య జరగడానికి ముందు వాళ్ళ వర్గాల మధ్య చాలా గొడవలున్నాయి. అందుకని హత్య గావించబడిన వాళ్ళ తాలూకు మనుషుల అనుమానాన్ని మనం సమర్థించాల్సి వచ్చింది. ఏదేమైనా అనుమానంతో చర్య తీసుకోవడం కంటే ఆధారాలతో డిసైడ్ చేయడం మంచిది కదా సార్? కరెక్ట్. ఆ ఆధారాలు సంపాదించడం కోసం, నిజమేమిటో బయటికి లాగడం కోసం ఈ కేసు నీకు అప్పగిస్తున్నాను. 287. ఇదిగో ఈ ఫైల్లో అతని ఇంటి నెంబర్, వెహికల్ నెంబర్తో సహా అన్ని వివరాలు ఉన్నాయి. ఈ కేసు విషయంలో నువ్వు తప్పకుండా విజయాన్ని సాధిస్తావనే నమ్మకంతో నీకు అప్పగిస్తున్నాను. అశోక్, లా చదివిన స్టూడెంట్ అయ్యండి ఈ కొట్టడాలు, అరెస్టులు, బెయిల్లు. లా చదివిన 3 సంవత్సరాల్లో 30 మందిని కొట్టావు. ఒకడు తప్పు చేస్తే గాని నేను తొందరపడినని ఇన్నాళ్ళ మన స్నేహంలో అర్థం చేసుకోలేదా? అసలు నువ్వు లా ఎందుకు చదివినట్టు? ఎప్పుడో గుప్తుల కాలం నాటి పుస్తకాలు గుళ్ళు మింగ వాళ్ళ కాలానికి ఏం పనికి వస్తాయి చెప్పు? నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నావు కదా, రేపు ఆఫీసర్ అవుతావు. పుస్తకాల్లో రూల్స్ ప్రకారం కనపడ అందరినీ దొంగలని లోపలతో కనపడిన దొంగల గురించి ఆలోచించు. రామయ్య గారు. ఎస్ మేడం. మార్చ్ 27న కోతారి కాంప్లెక్స్ లో ఒక మర్డర్ జరిగింది కదా? అవునమ్మా. దాని వివరాలు మీకేమైనా తెలుసా? చచ్చింది నిజం, చంపింది నిజం. చచ్చిన వాడు చావడమే మంచిదని అందరూ అనుకున్నారు కాబట్టి నేను ఎంక్వైరీ చేయలేదమ్మా. సాంబయ్య. ఎస్ మేడం. మనం వెంటనే కోతారి కాంప్లెక్స్ వెళ్ళాలి. ఈ కాంప్లెక్స్ లో వెంకటరత్నం ఫైనాన్స్ ఛాంబర్ ఎన్నో ఫ్లోర్? 4th ఫ్లోర్ మేడం. సాంబయ్య, ఫైల్. నువ్వు ఇక్కడే ఉండు. అలాగే. మట్ట దర్గాకి వెళ్తే ఏం దొరుకుతుంది ఇవిడికి? ముందైతే నేను హెల్ప్ చేసేవాడిని. ఒక్క దమ్ము కొడితే దుమ్ము లేచిపోద్ది ఐడియా. ఎలా ఉంది నా లిరిక్? అసలు మర్డర్ ఈవిడే చేసిందేమో, లేకపోతే నేనా?
అంతే మరి, మనం వెళ్ళకపోతే ఏం దొరుకుద్ది? ఏమీ దొరకదు. ఒకటే దొరకదు, జాలింబి లక్షణం దొరకదు. నేను గోకనా సార్? వారు మీరు సిగరెట్ బ్రహ్మాండం కలుస్తున్నారు సార్. మనం ఎప్పుడంతే, అసలు మనం సిగరెట్ కాల్చబట్టే మేఘాలు పుట్టుకొచ్చి వర్షాలు కురుస్తున్నాయి. మరి నా పని అయిపోయింది, నేను వస్తాను సార్. అలాగే పని అయిపోయిందా? ఇదే లిరిక్. ఏంటి పని అయిపోయిందా? అబ్బే కావాలంటే ఇచ్చేస్తాను సార్. పోలీసులు పట్టుకుంటే డబ్బులు ఇచ్చేయడమే. ఈ బిల్డింగ్ లో మర్డర్ జరిగింది తెలుసా? తెలియదు సార్. చిన్న పిల్లలు ఇటు రాకూడదు. ఆ కేసు మీద నేను ఇక్కడికి వచ్చాను. నేను పోలీసులను ఎవ్వరు తానకే. మరి డ్రెస్సెస్ వచ్చారు కదా సార్. వేసుకొస్తానేస్తావా? సిగరెట్ ఉందా? నాకు అలవాట్లేదు అడిగాను సార్. ఎవరితో చెప్పక. వెళ్ళిపో వెళ్ళిపో. సార్ ఎవరండి ఇక్కడ? నువ్వెవరు? పార్కింగ్ బిల్లు 2 రూపాయలు కట్టాలి. పోలీస్ జీప్ కు పార్కింగ్ బిల్లా? ఒక్కలో దోషేస్తాను, జాగ్రత్త. కట్టాలండి, తప్పదు. మాకు నష్టం వస్తే మీరు ఇస్తారా? ఎందుకలా గట్టి కడతాం? ఎందుకయ్యా కడతాం. పని అయిపోయిందంటే ఇదే. అమ్మ, పార్కింగ్ బిల్లు నేను కట్టను. ఏ పర్సు పోయింది. నీ పర్సు చూసుకో. నీ పర్సు చూసుకోవే ముందు. ఎక్కడికి తెచ్చి కట్టమంటావు? మేడం గారు తెస్తే ఊరుకోరు. ఒక్క చీరేస్తారు. ఎక్కడ తీసుకుపడా? ఎక్కడ తీసుకుపడా? ఏంటి అలా చూస్తావు? ఎక్కడ తీసుకుపడా? ఏంటి గొడవ? పార్కింగ్ బిల్ అంటే మేడం. కట్టలేకపోయావా? పర్సు పోలీస్ జీప్. నీకు బాగలేదా? చండాలంగా ఉంది. ఎంత? 2 రూపాయలు. హ్మ్. ఇక్కడ ఏ బండి పార్క్ చేసిన బిల్ వేస్తారా? అవునమ్మా, ఒక మా ఓనర్ గారి బండికి తప్ప అన్నిటికీ వసూలు చేస్తాం. చూడు, హ్మ్? మార్చ్ 27న ఒక మర్డర్ జరిగింది కదా. అవును మేడం. ఆ రోజు పార్క్ చేసిన వెహికల్స్ డూప్లికేట్ బిల్స్ అన్ని నాకు తీసుకొచ్చి ఎందుకు? డూ ఇట్.